అవగాహన కార్యక్రమం తీసుకువెళ్తే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. ఇది బాగా రాక్ చేస్తున్నటువంటి ఇష్యూ అందరినీ కూడా, పర్టికులర్ గా ఉమెన్ ఇష్యూ కాబట్టి అవగాహన వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది, మొహమాట పడడం. ఇప్పుడు డాక్టర్ గారు అలాగే చెప్పినట్టు వీళ్ళు ఇది ఎందుకు తీసుకువెళ్ళాలి, బయట వెళ్తే సిగ్గుపడటం అలాంటివన్నీ ఉంటాయి. అటువంటి వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవగాహన కల్పిస్తే స్క్రీనింగ్ టెస్ట్లు అలాంటివి మొదటి దశలోనే కనుక్కుంటే మనం ఆ ఫ్యామిలీని మనం సేవ్ చేయొచ్చు. వాళ్ళ పిల్లలు కానివ్వండి, ఇప్పుడు మారుతున్నటువంటి లైఫ్ స్టైల్లో ఎందుకు హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, అలాగే ఫుడ్ ఇష్యూస్ వల్ల ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా ఒక మరణానికి సంబంధించే విధంగా ఇవన్నీ తీసుకువెళ్తున్నాయి. మొదటి దశలో వీటిని ఈజీగా ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది కాబట్టి సెల్ఫ్ టెస్ట్లో ఇలాంటి మ్యామోగ్రాఫ్ కానివ్వండి, ప్యాప్స్మియర్ టెస్ట్లు ఇలాంటివన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి తక్కువ రేట్లో కూడా. అలాగే వాళ్ళకి అవగాహన వస్తే వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్లు రోటరీ క్లబ్ వీళ్ళందరూ కూడా చిన్న చిన్న అవగాహన కార్యక్రమాలు అలాగే స్క్రీనింగ్ టెస్ట్లు అక్కడక్కడ ఫ్రీగా చేయిస్తే వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ లో ఏదైనా ఐడెంటిఫై అయితే హాస్పిటల్కి వెళ్ళటం అలాంటివన్నీ చేస్తుంటారు. అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేశాను, మా పోలీసుల్లో చాలా మంది ఉమెన్ ఫోర్స్ ఉన్నారు, వాళ్ళకి కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మీరు ఈ వేదిక తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం, ఒక 2 మంచి క్యాంపులు కండక్ట్ చేద్దాం, అందరికి అవగాహన కార్యక్రమాలు కల్పించి విజయనగరం బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్రీగా మనం ముందుకు తీసుకెళ్లాలనేసి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, విజయనగరం అలాగే ఆరోగ్య నగరంగా మనం ముందుకు తీసుకెళ్లేదానికి కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.